హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమామయం. సో లేటెస్ట్గా ఓటీటీలో రాబోతున్న మూవీస్ చాలా ఉన్నాయి. దాంతోపాటుగా అయాలిన్, శబ్దం లాంటి ఆగిపోయిన మూవీస్ యొక్క అప్డేట్స్ కూడా వీడియోలో ఉండబోతున్నాయి అనమాట. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లిస్ట్లో ఫస్ట్ మనకి మిడిల్ క్లాస్ అనమాట. ఇది ఒక మూవీ. ఈ మూవీని G5 వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. G5 వాళ్ళ యొక్క అఫీషియల్ మూవీ అనమాట. మూవీ పైన ఎలాంటి అప్డేట్స్ కూడా లేవు, కానీ అంటే లాంగ్వేజ్ పరంగా, కానీ మల్టిపుల్ ఆడియో ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. మోస్ట్లీ ఈ మూవీ తమిళ మూవీ, తెలుగు డబ్బులు కూడా చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి టస్కరీ అనమాట. ఇది ఒక ఇంగ్లీష్ మూవీ అనమాట. ఈ మూవీని మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. జాన్ 14th నుంచి ఈ మూవీ స్ట్రీమ్ అనేది చేయబోతున్నారు. తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా అయితే ఉండబోతుంది. ఇలాంటి హాలీవుడ్ టైప్ ఆఫ్ మూవీస్ ఎవరికైతే నచ్చుతాయో వారందరూ కూడా మన మూవీని జాన్ 14th నుంచి స్ట్రీమింగ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్లో. అలాగే లిస్ట్లో నెక్స్ట్ మనకి రజనీ గ్యాంగ్ అనమాట. ఈ మూవీ కూడా లేటెస్ట్గానే మనకి రాబోతుంది అనమాట. ప్రైమ్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు ఈ మూవీని. ఈ మూవీ తెలుగు ఆడియో కూడా ఉండబోతుందని చెప్పేసి మనకి ట్విట్టర్లో ట్వీట్ చేయడం కూడా జరిగింది. December 24th నుంచి ఈ మూవీ స్ట్రీమ్ అనేది చేయబోతున్నారు. మరి రజనీ గ్యాంగ్ మూవీని ఎవరైనా చూడాలి అనుకుంటే ప్రైమ్లో December 24th నుంచి స్ట్రీమ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి దేదే ప్యార్ దే 2 అనమాట. ఈ మూవీని మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళే క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. ఈ మూవీ మనకి మల్టిపుల్ ఆడియోలో ఇంక్లూడింగ్ తెలుగు కూడా అవైలబుల్గా అయితే ఉండబోతుంది అనమాట. జాన్ 9th నుంచి ఈ మూవీ స్ట్రీమ్ అనేది చేయబోతున్నారు. మరి దేదే ప్యార్ దే 2 మూవీని ఎవరైనా చూడాలి అనుకుంటే నెట్ఫ్లిక్స్లో జాన్ 9th నుంచి స్ట్రీమ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ ఫిల్మ్ మనకి మాస్క్ అనమాట. ఈ మూవీని G5 వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. ఈ మూవీ కోసం చాలామంది కామెంట్ సెక్షన్లో కూడా అడుగుతూ ఉన్నారు ఈ మూవీ ఎప్పుడు వస్తుందని చెప్పేసి. December 26th అయితే రావచ్చు అనమాట ఈ మూవీ అనేది. ఆల్రెడీ December 19th రావాల్సిన ఫిల్మ్ పోస్ట్ పోన్ అయితే జరిగింది. మోస్ట్లీ ఈ మూవీ మనకి December 26th G5లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆది గారు మెయిల్గా యాక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయిన ఫిల్మ్ శబ్దం అనమాట. అంటే కంటెంట్ పరంగా బ్లాక్ బస్టర్ అయింది, కలెక్షన్స్ పరంగా యావరేజ్గా నిలిచింది అనమాట. ఈ మూవీ మనకి ఆల్మోస్ట్ 8 months అయితే అయిపోతుంది ఈ మూవీ రిలీజ్ అయ్యి. మోస్ట్లీ ఈ మూవీ మనకి మార్చ్లో రావాల్సింది, బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని లీగల్ ఇష్యూస్ వల్ల అయితే రాలేదన్నమాట. శబ్దం మూవీ మనకి అయాలన్ లాగానే జీ తెలుగులో అయితే టెలివిజన్ ప్రీమియర్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇన్ కేస్ అదే కనుక నిజమైతే జాన్ మంత్లో ఈ శబ్దం మూవీ అయితే టెలివిజన్లో ప్రీమియర్ అయితే అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మోస్ట్లీ ఈ మూవీ మనకి జీ తెలుగులో అయితే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే అప్పుడు కూడా మనకి జీ తెలుగు వాళ్ళ దగ్గర అయితే ఉన్నాయన్నమాట. ప్రైమ్ వాళ్ళు అనే విషయం కూడా కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి, కానీ క్లారిటీగా దేనిపైన కూడా లేదు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి రివాల్వర్ రీటా అనమాట. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. ఇది కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ మూవీ అనమాట. ఈ మూవీని మనకి December 26th నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా ఉండబోతుందని చెప్పేసి మనకు ఆల్రెడీ పోస్టర్ చూస్తేనే అర్థమైంది. సో కాబట్టి ఈ రివాల్వర్ రీటా మూవీని ఎవరైనా చూడాలి అనుకుంటే నెట్ఫ్లిక్స్లో December 26th నుంచి స్ట్రీమ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి రామ్ పోతినేని గారు మెయిన్గా యాక్ట్ చేసి యావరేజ్ నిలిచిన ఫిల్మ్ ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో క్లెయిమ్ చేసుకోవడమే జరిగిందనమాట. December 25th నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. ప్రజెంట్ మనకి పోస్టర్స్ కూడా రిలీజ్ చేయడమే జరిగింది. మరి ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ ఎవరైనా థియేటర్లో చూసింటే ఓకే, బట్ ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే నెట్ఫ్లిక్స్లో December 25th నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి శివకార్తికేయన్ గారు మెయిన్గా యాక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి అంటే తమిళ్లో సూపర్ బ్లాక్ బస్టర్ అయ్యి తెలుగులో మాత్రం ఇంతవరకు రిలీజ్ కాని మూవీ అయాలిన్ అనమాట. రీసెంట్గా ఈ మూవీని జీ తెలుగు వాళ్ళు టెలివిజన్ ప్రీమియర్ చేయడమే జరిగింది. సో ఈ మూవీ ఓటీటీ పైన ఎలాంటి అప్డేట్స్ లేవు, బట్ జీ తెలుగు వాళ్ళు టెలివిజన్ ప్రీమియర్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈ మూవీ జీ తెలుగులో స్ట్రీమింగ్ అయితే కాబోతుంది అనమాట. వాళ్ళు ఎలాంటి డేట్స్ అనౌన్స్మెంట్స్ చేయలేదు, కానీ జాన్ మంత్లో ఈ మూవీ ఖచ్చితంగా జీ తెలుగులో తెలుగు ప్రీమియర్ కూడా అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రజెంట్ తమిళ అయితే మనకి సన్నెక్స్లో స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి మోగ్లీ అనమాట. ఈ మూవీ రీసెంట్గానే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయ్యింది. యావరేజ్ టాక్ని అయితే సొంతం చేసుకుంది. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని ఈటీవీ విన్ వాళ్ళు క్లెయిమ్ చేసినట్టుగా అఫీషియల్గా కన్ఫర్మేషన్ ఇవ్వడమే జరిగింది. బట్ డేట్ పైన ఎలాంటి అప్డేట్స్ కూడా లేవు, కానీ మోస్ట్లీ ఈ మోగ్లీ మూవీ జాన్ 9th నుంచి మనకి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి అఖండ 2 అనమాట. బాలయ్య గారు మెయిన్గా యాక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని 150 crores ప్లస్ కలెక్ట్ చేసిన ఫిల్మే ఈ అఖండ 2. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగిందనమాట. జాన్ 9th నుంచి లేదా పొంగల్కి ఈ మూవీ ఓటీటీకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రజెంట్ థియేటర్లో రన్ అవుతుంది. థియేటర్కి అయితే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. లేదంటే మీరు జాన్ 9th లేదా పొంగల్ వరకు వెయిట్ చేయాల్సిందే నెట్ఫ్లిక్స్లో. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి అవతార్ ఫైర్ అండ్ యాష్ అనమాట. ఈ మూవీ చాలా అంచనాల మీద అయితే వచ్చింది, బట్ కానీ అవతార్ 2ని కూడా క్రాస్ చేయలేకపోయింది. మోస్ట్లీ అవతార్ 2 అయితే మనకి ఓవరాల్ ఇండియాలో 20 crores మాత్రమే కలెక్ట్ చేసింది అనమాట ఫస్ట్ డే. అవతార్ ఫైర్ అండ్ యాష్ అయితే అవతార్ 2 అయితే 40 crores అయితే కలెక్ట్ చేసింది. సో సగం అయితే పడిపోయినాయి అనమాట కలెక్షన్స్ అయితే. ఈ మూవీని జియో హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. డేట్స్ ఏమి ఇప్పుడే రిలీజ్ చేయరు వీళ్ళందరూ. ఇప్పుడు ఎందుకంటే అవతార్ 2 కూడా అప్పుడు మనకి ఆల్మోస్ట్ 4 months వెయిట్ చేయాల్సి వచ్చిందనమాట. అలా చూసుకుంటే ఈ మూవీ మనకి మార్చ్ లేదా ఏప్రిల్లో ఓటీటీకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇదిగా వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఓటీటీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్.